వెల్కమ్ టు ఆరు షెడ్యూ జోన్. మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్ గురించి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకి ఏ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది, ఆ ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయంతో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రధానంగా న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. అన్అకాడమీలో ప్రైజ్ హైక్ అలర్ట్ వచ్చింది. ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు ఖచ్చితంగా మే 19th లోపు తీసుకోండి, లేదంటే ప్రైస్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైస్ కంటే కూడా 20% పెరిగేటువంటి అవకాశం ఉంది. అదే ఇప్పుడు తీసుకుని మన రిఫరల్ కోడ్ ఆరుస్10 అనేటువంటి రిఫరల్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఫీజులో ఇప్పుడున్న ప్రైజ్లో 20% డిస్కౌంట్ వస్తుంది. అదే మే 19 తర్వాత అయితే ఇప్పుడున్నటువంటి ప్రైస్కి 20% పెరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. మన రిఫరల్ కోడ్ ఆరుస్10. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అన్అకాడమీ మంచి ప్లాట్ఫామ్ అండి. రోజుకి 14 గంటల ఉచిత క్లాసెస్ అనేటువంటి అన్అకాడమీలో లభిస్తాయి. ఉచిత క్లాసులతో పాటు పీడిఎఫ్ వస్తుంది. దాంతోపాటుగా మీకు లైవ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. దీంతో పాటుగా రక్షక్ అనేటువంటి కొత్త బ్యాచ్ మనకు స్టార్ట్ అయింది April 18 నుంచి. దాంతోపాటుగా వీకెండ్ మారథాన్ అని చెప్పి మనకు నాన్ స్టాప్గా 14 గంటల క్లాసెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రముఖ ఫ్యాకల్టీస్ అంతా కలిసి. దాంతోపాటు మనకి కాకి మారథాన్, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కాకి మారథాన్ అనేటువంటి సిరీస్ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. మెగా మారథాన్ చూసుకుంటే మే 18th 7 AM ఆన్వర్డ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు 14 గంటలు ఉచిత క్లాసెస్ వస్తాయి. నా ఎకానమీ క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి. పీసీ సంబంధించి ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్లు అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు. సో ఈ మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తే మీకు ఫీజులో సబ్స్క్రిప్షన్లో 100% డిస్కౌంట్ అనేటువంటిది వస్తుంది. ఉచిత క్లాసులు పొందడానికి అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్రీ క్లాసెస్లో ఏదో ఒక క్లాస్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఉచిత క్లాసులు అన్లాక్ కావడానికి మీరు ఎంటర్ చేయవలసినటువంటి రిఫరల్ కోడ్ ఆరుస్10 అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి మొదటి క్లాస్ 10 నిమిషాలు చూడండి. మీకు కంప్లీట్గా ఉచిత క్లాసెస్ అనేటువంటి అన్అకాడమీలో అన్లాక్ అయిపోతాయి. రోజుకి 14 గంటలు ఉచిత క్లాసెస్, మెటీరియల్, మాక్ టెస్ట్లు అదేవిధంగా అన్నీ కూడా మీరు పొందవచ్చు. అన్అకాడమీ జస్ట్ క్రాక్ ఇట్. మరి ఈ కథనంకైనా సరే ప్రభుత్వం స్పందించి కనీసం ఇస్తానన్న ఉద్యోగాలు ఇప్పటికైనా ఇస్తుందా లేదా అనేటువంటిది అయితే చూద్దాం. మరి ప్రభుత్వం ఏమని ప్రశ్నించింది న్యూస్ పేపర్ అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే, యువతకు మనకు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఉద్యోగాలకు అంటే నిరుద్యోగులకు గండి కొడుతుందని, ఎన్నికలకు ముందు జగన్ గారు ఎన్నో హామీలు ఇచ్చారని, ప్రతి ఏటా డిఎస్సి తీస్తానని ఎలక్షన్స్ ముందు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు పదే చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఒక్క డిఎస్సి కూడా లేదు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక్క క్యాలెండర్ మాత్రమే వచ్చింది. మరి ప్రతి సంవత్సరం 6500 ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాల భర్తీ అన్నారు. 3 సంవత్సరాలు దాటిపోయి భారతదేశంలోనే అతి తక్కువ పోలీసు డెన్సిటీ ఉన్న రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలిపోయినా ఇంకా పోలీసు ఉద్యోగాల భర్తీ అయితే లేదు. ఈ ఇచ్చిన హామీలన్నీ కనుక నిజంగా నెరవేర్చుంటే ఈ పాటికి 2.5 లక్షలు అయితే ఉద్యోగాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ ఉద్యోగాలు కూడా లేకుండా పోయాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి పరారయ్యాయి. కాబట్టి ప్రైవేటు ఉద్యోగాలు కూడా లేకుండా పోయాయి. కాబట్టి యువతంతా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేకపోవడంతో పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ కొద్దిగా విమర్శిస్తూ ప్రభుత్వం అయితే రాయడం జరిగింది. మరి రాష్ట్రంలో జాబ్ మేళాలు కండక్ట్ చేయడం, ఆ కండక్ట్ చేసినటువంటి జాబ్ మేళాలన్నీ వైసీపీ కార్యకర్తలకు ఇవ్వడం, అక్కడ ఇచ్చేటువంటి ప్యాకేజీ కనుక చూసుకుంటే 10,000 రూపాయలు 7,000 రూపాయలు శాలరీలు ఇవ్వడం బీటెక్ చేసినటువంటి అభ్యర్థులకు కూడా. సో ఇట్లా జాబ్ మేళాలు అయితే కండక్ట్ చేస్తున్నారు. కానీ సరైనటువంటి ఉద్యోగం కానీ సరైనటువంటిది ఒక్కటి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు, హామీలు నెరవేర్చలేదు అని చెప్పి ఈ యొక్క న్యూస్ పేపర్లో కొంతవరకు విమర్శలు ఎక్కువ ఉన్నప్పటికీ ఇందులో చాలా వరకు వాస్తవం అనేటువంటిది ఉంది. కాబట్టి వాస్తవాన్ని ప్రచురించిందని చెప్పవచ్చు. మరి ఇక ఏం చెప్పింది చూస్తే ఇక్కడ గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు 2 సార్లు గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకసారి 974 పోస్టులకు గాను, రెండవసారి 443 పోస్టులకు గాను. గ్రూప్ 1 కూడా 2 సార్లు ఇచ్చారండి. ఒకసారి 74, ఒకసారి 160 పోస్టులు. డిఎస్సి 3 సార్లు నిర్వహించారు. 3 సార్లు డిఎస్సితో 22,000 ఉద్యోగాలు అయితే ఇచ్చారు. పోలీస్ శాఖలో 2 సార్లు 2016లో 1057 పోస్టులు, తర్వాత కానిస్టేబుల్ చూసుకుంటే 44,518. అదేవిధంగా 2018లో 2,733 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశారు.
ఇంకా చాలా ప్రభుత్వ ఉద్యోగాలు, అనేక ఉద్యోగాలను భర్తీ చేస్తే ఇవన్నీ తక్కువ అన్నట్టుగా అప్పట్లో వీటన్నిటినీ కూడా ఇంత తక్కువ పోస్టులు భర్తీ చేస్తున్నారు, మేము వస్తే ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తామని చెప్పి వీటిని విమర్శించినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినా వీటిలో కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కాలం గడుపుతుంది అని ఇక్కడ విమర్శించడం జరిగింది. తాము అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ముందు జగన్ ఇంటింటికి తిరుగుతూ ఊరూరా చెప్పడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఒక్క హామీ నెరవేరలేదు. ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ రాలేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి 36 పోస్టులు ఇచ్చి ఒక రికార్డు అయితే సృష్టించారు. ఈ ప్రకటన చూసి నిరుద్యోగులు నిస్తుపోయారు. తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఒక 9 నెలల తర్వాత గ్రూప్ 1 110, గ్రూప్ 2 130 ఉద్యోగాలు కలిపి కలిపిన 270 ఉద్యోగాలు కూడా రాకుండా ఒక నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. 2 కలిపితే 276. కానీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక డిప్యూటీ తహసీల్దార్లే 274 పోస్టులు ఇచ్చారు. కానీ ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపితే 276 పోస్టులు ఇవ్వడం అనేటువంటిది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. మరి అంత హామీలు ఇచ్చినటువంటి ఆయన కనీసం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవడం అనేటువంటిది కుదరకపోయినప్పటికీ అందులో సగమైన నెరవేర్చేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. కానీ అందులో సగం కాదు కదా, అట్లీస్ట్ 1% కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం సమయాన్ని గడుపుతాం అనేటువంటిది ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నటువంటి అంశం, నిరుద్యోగులను తీవ్రమైనటువంటి క్షోభకు గురి చేస్తున్నటువంటి అంశంగా ఈ దినపత్రిక అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. మరి వీటినైనా సరే ప్రభుత్వం కన్సిడర్ చేసి నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను గమనించి అట్లీస్ట్ నోటిఫికేషన్స్ పక్క రాష్ట్రంలో చూసైనా నోటిఫికేషన్స్ ఇస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.